గోల్డ్ తీసుకోపోతాం పైసలు పడతాయి మరి ఎప్పుడు ఎవడైనా అంటే మళ్ళీ దౌడ మీకే పడతాయి. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు ప్రేమ జంట పైన టాస్క్ చేసామండి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచిపోదామని ప్లాన్ చేసుకున్నారని తెలిసిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం, ఆ తర్వాత ఒక 8-8:30 ఆ ప్రాంతంలో అబ్బాయి రావడం, వాళ్ళని ఫాలో చేసి పట్టుకొని ఏం చేసాం, ఆ తర్వాత అది ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, ఎస్పెషల్లీ యూత్ కి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ షేర్ అదే లైన్ లో లవ్ సింబల్ లో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. వ్యూవర్స్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ అబ్బాయి వస్తున్నట్టుండు. వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందో ఏమో తెలియదు. మొత్తం మీద అయితే ఇక్కడ వెయిట్ చేస్తాం. సో అబ్బాయి కూడా వచ్చినట్టుంటారు. అదే ఒక్క నిమిషం పక్క మాట్లాడతా. సార్ మీరు మేము ఎవరం కానీ ఎక్కడికి వెళ్తున్నాం? బండి ఏం లేదు, టెన్షన్ పడదు ఎంత ఏం లేదమ్మా, టెన్షన్ పడక. ఇక్కడ చేసేటన్నీ చేస్తారు, మళ్ళీ ఏదో టెన్షన్. బండి ఇక్కడ సార్ ఏం కావాలి? ఏడిపోతురు అంటున్నా, ఏడిపోతురు ఏం చేస్తురు? నీకే అడిగేది ఏడిపోతురు అని అడుగుతున్నా. ఏమనుకుతున్నావు? ఇట్లానే వెళ్ళాం సార్ బయటికి. ఏం బయటికి వెళ్ళావు? తిరిగి వద్దామని. ఏం తిరుగుతున్నావు? నీ అయ్యమ్మ నీ నాష్టాలు అందుకే పెట్టినా? నీ నమ్మకంతో పెట్టుగా నిన్ను నమ్మకంతో పెట్టుదా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏదైనా నువ్వు చేసే పని ఇదా అని అడుగుతున్నాను. ఎందుకు అనుకుంటారు ఇప్పుడు? చేసేది ఏమో సారంగా చేస్తారు, ఇదేమో ఇదేమోనా? ఇట్లానే వెళ్ళాం సార్. ఏం వెళ్తారు? తిరుగుదామని అని చెప్తే వెళ్ళడానికి బ్యాగులు ఏం అవసరం? తిరగడానికి వెళ్తున్నారు ఇట్లానే. మీరెవరు సార్? మీరెవరు? మమ్మల్ని ఎందుకు ఆపిరు అసలు? మీరెవరు అసలు? మేము ఎవరమో చెప్తాం సార్, మేము ఎవరమో అన్ని చెప్తాం సార్. అమ్మాయికి ఏమైతుందో కూడా చెప్తా సార్. చెప్పండి, నీ పని కూడా చెప్తా సార్. అమ్మాయికి మీరు ఏమవుతారు? నాకు బండికి ఇవ్వండి ఫస్ట్. బండికి ఇచ్చేది ఏం లేదు, ఫస్ట్ నువ్వు చేసే పని ఏందని అడుగుతున్నా నేను. అది మేము ఇద్దరం మాది మేము చూసుకుంటాం సార్. మీరెవరు అసలు? మీరెవరు? ఎవరా పడితే మరి చెప్తే ఎవడైనా అంటే మళ్ళీ దౌడ మీకే పడతాయి. బండికి ఇవ్వండి అనుకుంటా. నీ ఏజ్ ఎంత? నువ్వు చేసే పని ఎంతరా? మేజర్ సార్ మేమిద్దరం. అది ఒకటి వచ్చింది మీకు ఇప్పుడు, అందుకే ఆవు కూడా లేచిపోతున్నారు. లేచిపోతలేం. మరి ఏం చేస్తారు మీరు? లేచిపోతలేం. ఏం చేస్తున్నారు? ఈ బ్యాగ్ ఏది? ఏమున్నాయి బ్యాగులు? బ్యాగులు ఏమున్నాయి మీకెందుకు సార్? మా ఇష్టం ఏముంటాయి. మీ ఇష్టమే చూడండి.
నువ్వేంది బ్యాగ్ చూసుకుని ఎందుకు నా బ్యాగ్ చూస్తావు నా బ్యాగ్ చూస్తావు నా బట్ట చూస్తావు అసలు మీరు ఎవరు సార్ ఎవరో అని మీకు హక్కు లేదు ఇక్కడ అడిగేది ఎవరి మీద పోతుంటే చాలా మంది పోతుంటారు మిమ్మల్ని ఆపే హక్కు లేదు ఇది ఇవ్వండి గోల్డ్ అరే ఇవన్నీ తీరా ఇక్కడ ఈ కొడుకులు చూసినావా గోల్డ్ తీసుకొని పోతాం పైసలు ఇలా మాట్లాడితే ఇదే అవుతుంది కథ ఇలా అనుకుంటున్నాయి ప్రతి ఒక్కరి వీడియో అవుతుంది రికార్డ్ అవుతుంది పిచ్చినక్కడ తెలుస్తున్నామని రవి రాలేదా రాజా కార్ లెక్క అని చెప్పి నేను కార్ లెక్కను బ్యాగ్ పెట్ట నువ్వురా నాటకాలు ఎక్కువైనాయి అందరికి రే నువ్వు ఖచ్చితంగా తీసుకురా నాటకాలు ఎక్కువైనాయి ఒక్కొక్క ఎక్కడికి సార్ నువ్వు కూర్చో అసలు నా బండి నడిపించా మీకెందుకు నీ బండి అది వస్తావరా కూర్చో దిగు నీ చూత లెక్కలు చేసుకుంటా నాటకాలు తినుకుంటా చేస్తారా మీరు మొత్తం ఇదే పని రైలు నీకేం చెప్పి పంపించామా హాస్టల్ కాడికి నీకు నీ పేరెంట్స్ నీకేం చెప్పి పంపించారు అంటారు నిన్ను అంటే ఇట్లా తిరుగుమని చెప్పి పంపించిరా నిన్ను నమ్మి పంపించారు అంటావు వాడగారా మీ బ్యాగ్ ఎందుకు గుంజుకుంటున్నా బ్యాగ్లు ఏమేమి బ్యాగ్లు ఏమేమి పెట్టుకుని అడుగుతున్నా ఏం సామాన్లు సార్ గోల్డ్ నీ సామానా అడుగుతున్నా పైసలు నీ సామానా అవును ఈమె సార్ ఈమె కాదంటలేదు తీసుకోవాల్సిన అవసరం ఏముంది నాటకాలు మిగుతురా నీ కథలు పడుతురా నాటకాలు ఎందుకు చేస్తాను సార్ ఏమో ఇంకేం చేస్తారు సార్ మీరు ఇంకేం చేస్తారు ఇద్దరం లవర్సే రోజు ఇదే ట్రాక్ నడుస్తుంది ఇది లవర్సే మరి ఇంట్లో చెప్పలేదు మరి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం నడుస్తుంది మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఏం చేసుకొని పోతున్నారు మీరు పెళ్లి చేసుకొని పోతున్నారు మరి మీ అయ్యమ్మ చచ్చిపోయారా మీ నాయన అమ్మ చచ్చిపోయారా అని అడుగుతున్నారు బతుకున్నారా చచ్చిపోయారు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు వెళ్ళిపోతారా అది క్యాస్ట్ మ్యారేజ్ అని ఒప్పుకోవట్లేదు వాళ్ళు క్యాస్ట్ మ్యారేజ్ కాదు ఇంకేస్ట్ ఏదైనా ఉండని అయ్యమ్మ బతికి చచ్చిపోయారా మిమ్మల్ని పెంచనీకి అయ్యమ్మలు కావాలి పెద్ద ఏనికి అయ్యమ్మలు కావాలి అన్ని ఏనికి అయ్యమ్మలు కావాలి కానీ పెళ్లి లేకపోతే అవసరం కదా మీ పేరు మీద బట్ట వండికి అయ్యమ్మ కావాలి ఈ రూపాయి సంపాదించా వీనికి వెళ్ళి మొగోడైపోయాడు ఈ మొత్తవారికి మొగోడైనా చెప్పు నాతో మాట్లాడాను సార్ నీతోనే మాట్లాడాలి ఇప్పుడు నీతో మాట్లాడు కాదు కొట్టుడే ఉంటా నేను ఏంది కొట్టుడు నేను కూడా మా వాళ్ళని పిలుస్తా మా వాళ్ళ ఫోన్ చేస్తా మీ అయ్యమ్మల పిలుస్తా అందరు పిలుస్తున్నాడు మీ ఆయన లవ్ మ్యాటర్ మేము ఇద్దరం 5 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి అంటారా ఇదేం దిక్కుమాల పద్ధతి పెళ్లి చేసుకుంటాం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆర్య సమాజం శాఖల్లో నెలకు సగటున 60,000 వరకు పెళ్లిళ్లవుతున్నాయి. ఏ సమాజం ఏ సమాజానికి పెళ్లి చేసుకోవద్దంటారు మీ నాయన అమ్మ చచ్చిపోయారా వాళ్ళకి చెప్పి మీ నాయన అమ్మ చచ్చిపోయారా వాళ్ళకి చెప్పినా ఏం చెప్పి తెలుసా ఏం చెప్పారు మీరు ఏం చెప్పారు అని అడుగుతున్నాను మీకు టైం పడుతుంది ఉండండి అంటే మేము ఉండాలి మీకు టైం పడితే ఉండరా ఏమన్నారు సంవత్సరం ఆగమన్నారు సంవత్సరం కూడా ఆగరా మీరు సంవత్సరం ఆగని ప్రేమ ఏం ప్రేమ నేను అడుగుతున్నా 5 సంవత్సరాలు ఆగినా చెప్పి వేస్ట్ మాటలు కావాలంటే మీరు వచ్చి మా పెళ్లి చెప్పిర్రి మీ పెళ్లి నేనే చేస్తా నీ పెళ్లి కూడా చేస్తా నేను అన్ని బయట పడతాయి ఎందుకు భయపడుతున్నాను అన్ని బయట పడతాయి అన్ని పెళ్లిలు బయట పడతాయి అర్థమైందా
ఆర్య సమాజం పెళ్లి బయటపడతాయి, ఈ సమాజం జరుగుతున్న అన్ని పెళ్లి బయటపడతాయి. అర్థమైందా? ఎందుకండి మీరు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఎవరు? మాకు మేము ఎవరమా కాదు. సంవత్సరం మీకు సంవత్సరం ఆగమన్నారా? మీ అయ్యమ్మ లేదా అదే మాట అంటారు. ఏమంటారు? సంవత్సరం ఆగమంటారు రాసిచ్చిరా? ఇంకా ఆగుతలే మీకు? ఎందుకు సార్ అలా నీకు మాదేమో మేము చూసుకుంటాం. మీదేం చూసుకుంటారు మీరు? మీకు సంవత్సరం 2 సంవత్సరాలు అర్థమైతలేదు. మీకు 2 సంవత్సరాల తర్వాత ఏమైతే తెలుసా? ఇల్లు పిల్లలు అన్ని అర్థమైతే అప్పుడు అనిపిస్తుంది అయ్యమ్మ లేరు మళ్ళీ వీడి పెడతాడు. వీడి చేయడంగా అయ్యమ్మ తాను ఉడుతావు. అప్పుడు ఎవరు చేసుకున్నా నేను వాట్సాప్ స్టేటస్ వద్దు నా దగ్గర. వాట్సాప్ స్టేటస్ వద్దు. అర్థమైందా? ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడకూడదు. రియాలిటీ కావాలి నాకు. రియాలిటీ కావాలి. రియాలిటీ ఒరిజినల్ ఏముంది నీ దగ్గర? ఏం చేస్తున్నావు? ఏం డ్యూటీ లేదు వీడు. ఏం చేస్తా నేను? అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఈ డ్యూటీ లేదు, ఏం లేదు. ఏం చేసింది నేను చేస్తాను. మేము ఎట్లయినా కష్టపడతాం, కష్టపడే దమ్ముంది. 5 ఏళ్ళ నుంచి చదవలేదు. ఇప్పుడు ఏడుకు వస్తుంది నీకు? చేస్తాం. నీకేమో దమాకుందా? నీకేమో మనిషి వాయి కాదు. నువ్వు ఆగే పొట్టి, నువ్వు దూరం జరగవు. అన్ని బయట ఏం ఆపుతారు? చెప్తా అర్థం కదా నీకు? ఏం అవసరం లేదు. నాకే అవసరం. ఈ సమాజంలో జరిగే నాకే అవసరం. ఏం సమాజం? తొక్కల సమాజం ఎడగాలి. మా ప్రేమ కావాలి. ఏం సమాజం? తొక్కల సమాజం ఎడగాలి. మా ప్రేమ కావాలి. అన్ని ఉన్నాయి. ప్రేమ మమ్మల్ని మనిషి చెప్తే కొట్లాడ కాదు. వాడు చూసిన వాడు ఎంత వాడు వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళని మార్చమని మనకు టాస్క్ వచ్చింది, కానీ వాళ్ళని కొట్టడం తప్పు. వద్దులే చూడమ్మా, ఎక్కడైతే దెబ్బదాన్ని. నీకు ఈ ప్రేమ ఇప్పుడు అనిపిస్తుంది అని చూస్తున్నావు, కానీ ఇదే ప్రేమ 5 ఏళ్ళ తర్వాత ఉండాలి నీకు. అప్పుడు తెలుస్తుంది నీకు. వచ్చినాక చూపిస్తాం మీకు కూడా మా ప్రేమ ఏందో అనేది. చూపెడతారు కదా? చూసుకున్నాం. చూపిస్తా. మీ నాయన మీ అమ్మనే నాకు చెప్పిరు వాని గురించి. నేనేందో నా రేంజ్ నాకు తెలుసు, ఎవడో చెప్తే ఇనే టైప్ కాదు నేను. నాకు తెలుసు. ఎవడో చెప్తే దమ్మేందో నాకు తెలుసు. నీ దమ్మేందో నాకు తెలుసు. ఈమె జోలికి వస్తే మాస్తా ఎవ్వడి ప్రాణాలైనా తీసేస్తారని ఏమనుకుంటారు. ఆమె మంచిగా ఉండాలి. చేయబడాలా నా కొడుకులు? అదే చెప్తున్నా. నరికి పెడతా ఒక్కొక్కని. అదే ఎంత తోపైనా సరే నీ తోపురికాయలు అన్ని మడత పెట్టుకొని అలా పెట్టేసుకో. జేబులా ఇంట్లో కొడుతురు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? చిన్నప్పటి నుంచి అమ్మ నేను ఎవరు కొట్టిరమ్మ నేను? లవ్ మ్యారేజ్ విషయంలో లవ్ విషయం కాదు. అవును, చిన్నప్పుడు నువ్వు పెన్సిల్ పాలు తింటే కొట్టలేదు నేను. నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తే నేను కొట్టలేదా? నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు. ఆగమ్మా, కొట్టరా? మంచిగా బతుకమని చెప్తున్నారు. మీ వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు క్యాస్ట్ అని చెప్తున్నావు. క్యాస్ట్ కాదు, మీరు ఇవన్నీ అడ్డం పెట్టుకోకూడదు. క్యాస్ట్ అనేది సమస్య కాదు. మీన ఏం పని చేస్తుండు? నేను ఏం చేసి పోషిస్తాడు? ఏం పని చేస్తుండు? 5 ఏళ్ళ నుంచి ఏం పని చేయట్లేడు. ఇవాళ ఏం చేస్తాడు? నమ్మకం లేకపోతే ఇన్ని రోజులు ఎట్లున్నది నాతో? ఇన్ని రోజులు వాళ్ళ తెచ్చిన సొమ్ముతోని నిన్ను చేస్తున్నావు, దాస్తున్నావు. ఒక మాట, నిన్ను ఎక్కడికైనా దొరకపోయినా ₹1 కూడా కట్నం తీసుకోలే. ₹1 కూడా అవసరం. నువ్వు శాతం నీ మీద రూపాయి పెడితే ఆటన పోను. నువ్వు మాట్లాడుతున్నావు ₹1 కట్నం గురించి. నేను ఎత్తి మీద ₹1 పెడితే ఆటన కొనరు. నువ్వు వచ్చి ఎలా చెప్తావు? సొంతం ఏం పని చేసుకుంటారా అంటే హైదరాబాద్ ఈ ర్యాపిడో కొట్టుకుంటాం. బండి ఉంది, ర్యాపిడో కొట్టుకొని బతుకుతాం సార్. ఏదో ఒకటి పని చేసుకుంటాం. బండి ఉంటే ఇన్ని రోజులు చేసుకోవచ్చు. హైదరాబాద్ లో చాలా పనులు ఉన్నాయి. అవును, మస్తు పనులు లేపుకొని అమ్మినా కానీ పైసలు వస్తాయి. అన్ని వస్తాయి. నీకు శాత కావాలి కదా? నీకు ఆ పని చేయండి. నీకు శాత కావాలి కదా? ఏముంది? చేస్తా. మాట్లాడుతున్నావు కదా? మరి సంవత్సరాలు నీకు టైం ఇచ్చినప్పుడు ఎందుకు చేస్తావు?
సంవత్సరం టైం పెట్టి నీకు. అరే సంవత్సరం టైం పెట్టిరా వీళ్ళకు, మాట్లాడుకురు అమ్మ నాయనతో మాట్లాడుకురు. ఏమని మీ సంవత్సరాలు నువ్వు పని చేసుకొని వస్తే నా బిడ్డ నీకు ఇస్తాను చెప్పి అన్నాడు. ఈ సంవత్సరం లోపు నీకు శాత కాకపోతే ఏం చెప్తున్నారు? నేను చెప్పిరా చెప్పా సంవత్సరం టైం పెట్టిరా లేదా? సంవత్సరం పెడితే ఏమన్నా జాబ్ నువ్వు ఏం చేయాలి? నువ్వు కరెక్ట్ ఉన్నదాన్ని ఏం చేయాలంటే, అరే నాయన మన ఇద్దరం ప్రేమ నిజం పెళ్లి నిజం కాబట్టి నువ్వేం చెయ్యి, నువ్వు సంవత్సరాలు ఏదైనా చెత్త ఎత్తుతావా లేకపోతే పెండ ఎత్తుతావా ఇంకేం ఎత్తుతావా ఎత్తు, నన్ను చేయి నువ్వు ఫస్ట్ ఎత్తేసి నువ్వు పైసలు సంపాదించుకొని నువ్వు ఒక మగవాడికి బతుకుతున్నావు, నిజాయితీ ఉన్నావు, నువ్వు రూపాయి సంపాదిస్తావు అని చెప్పినప్పుడు ఇగో ఈ మోతవారి నుంచి పెళ్లి చేసుకో. ఏం కాదు, వాడు ఏం చేస్తుండు, నీ బంగారం తీసుకొని రమ్మన్నాడు. నీకేం అవసరం బంగారం తీసుకోవాల్సిన అవసరం? ఇంత బంగారం అంతా తీసుకుపోయి నువ్వు వాడిని కుప్పలు పెడితే రేపు బంగారం గిరి పెడతారా, అమ్ముతారా, ఏం చేస్తారో చేస్తారు. 4 రోజులు పైసలు ఉంటాయి, 6 నెలలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏంది మీ పరిస్థితి? కుక్క చింపి ఇస్తారాకైతే కుక్క చింపి ఇస్తారాకు ఆ పరిస్థితికి రానివ్వం మేము. అరే బేకార్ రానివ్వని చెప్పినా మాట్లాడకు చెప్తా. నేను మర్యాద ఇస్తున్నా, నువ్వు కూడా మర్యాద చెప్తున్నా. మర్యాద ఇంత మర్యాద ఇస్తున్నా. నీ మర్యాద ఏమని కావాలరా? నువ్వు బాగుపడేది కావాలి నాకు. బాగుపడతాం. ఏం బాగుపడతావు? సంవత్సరం టైం నీ పెళ్లికి ఒప్పుకోవాలంటారు కదా, నీ పెళ్లి పెద్ద ఒప్పుకోవాలంటారా? ఒప్పుకోనప్పుడు నీకు అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటారు? 1 year టైం ఎందుకు పెట్టారు? ఆమె పెళ్లి చేసిరు, మళ్ళీ సంబంధాలు మనం చూసినామా? నీకు ఏ సంబంధం చూడలేదు, ఎందుకు చూడారు? వీనికి ఇద్దామని ఉద్దేశం ఉన్నా కానీ వీడు బాగుపడాలి కదా, అవునా కదా? వాళ్ళ ఉద్దేశం ఏంది? వీడు బాగుపడాలి, వీడు మంచిగా చేసుకోవాలి కదా. చేస్తాం సార్, చెప్తున్నా. టైం అవుతుంది, మేము వెళ్ళాలి. బండి చాపిచ్చే ఫస్ట్, బండి చాపిచ్చే. మీ పేరెంట్స్ వస్తారు, మీ పేరెంట్స్ వచ్చినాక సరే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం. రండి అక్కడ బస్ స్టాప్ కాడికి రండి, బస్ స్టాప్ లో కలుద్దాం. బస్ స్టాప్ రండి, బస్ స్టాప్ వచ్చేదాకా ఈయన ఉందాం రా. బస్ స్టాప్ కాడికి వచ్చేయారు, బస్ స్టాప్ కాడ చూసుకుందాం. ఎవరిని తీసుకొస్తారో అడిగి తీసుకురా. ఎవరి పేరెంట్స్ అయినా సరే మాటలు వద్దు, ఒకటే చెప్పు. నువ్వేం చేసుకొని సుఖపడాలనుకుంటావు అంతే కదా? నువ్వు కూడా ఆమె చేసుకొని సుఖపడాలనుకుంటావు. ఇంకేమన్నా నీకు? అంతే, ఇంకేం లేదు. ఇద్దరం పెళ్లి చేసుకొని మేము ఇద్దరం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అంతే. ఇద్దరం పెళ్లి చేసుకొని మేము ఇద్దరం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అంతే, వేరేది ఏం లేదు. ఇంకేం లేదు. ఇద్దరం పెళ్లి చేసుకొని మేము ఇద్దరం సంతోషంగా ఉంటే నమ్మకం నాకుంది, నా మీద ఆమెకు ఉంది, ఆమెకు నాకుంది. ఓకే, మీ మీద నీకు ఆయన మీద నీకు నీ మీద ఆయనకు ఉంది కదా. మీ ఇద్దరి మీద మీ తల్లిదండ్రులకు ఉండాలా వద్దా? ఉంటది సార్. నేనేమంటున్నా ఉంటది కాదు, ఉండాలా వద్దా? ఉండాలి. కానీ నేనేమంటున్నా 100 మాటలు వద్దు, ఉండాలనా వద్దా? ఉండాలిగా. ఉండాలన్నప్పుడు నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు ఉండబట్టే మేము ఇంత మంచిగా ఉంటారనే ఉద్దేశంతో, మేము పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఏమన్నారు, సంవత్సరం టైం పెడుతున్నాం, మీరు ఎవరెవరు కలవద్దు. ఇంకోటి, నువ్వు సంవత్సరంలో నువ్వు ఏం జాబ్ చేస్తావు చేసుకురా, ఏం డ్యూటీ చేస్తావు చేసుకురా. నేను ఈ పలానా జాబ్ చేస్తున్నా, లేకపోతే పలానా వ్యాపారం చేస్తున్నా, పలానా చెత్త ఎడుతున్నా, చెవి ఎడుతున్నా, ర్యాపిడో కొడుతున్నా, ఏం చేస్తున్నా 5 ఏళ్ళ నుంచి చేస్తలేడు. వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుందమ్మా? ఒక మాట మన మాట అనుకున్నాం, ఏం నమ్మకం ఉంటుంది చెప్పు? వాడు బుధాల మీద చేసుడు, గిమ్ముడితో ప్రేమ అవుతుంది. ముద్దులు గిద్దులు అనేది ప్రేమ కాదు. వాడు తాకత్తుండి నేను చదవాలి, అది ప్రేమ. అర్థమవుతుందా? మనం పట్టుకోగానే ప్రేమలేం కాదు, అర్థమైందా? పట్టుకోమంటే కుక్క కూడా పట్టుకుంటుంది, కనుమంటే కుక్క కూడా అంటే 10 మంది పిల్లల్ని, అది కాదు కదా. అది ప్రేమనా? అది ప్రేమనా? తను నాకు ఏ లోటు రానివ్వరు సార్, మంచిగా చూసుకుంటాను నన్ను. తను ఏం అడిగినా అన్ని చేస్తాడమ్మా, అన్ని చేస్తారు. మంచిగా చూసుకుంటాడు. నేను చెప్పేది అమ్మా, నా జీవితం చెప్తున్నా, సత్యాలు చెప్తున్నా. నేను చూసిన నిజాలు చెప్తున్నా మీకు, నేను అబద్ధాలు చెప్పా, నేను నిజాలు చెప్తున్నా. ఏమో చెప్తున్నా సార్, చెట్టు మీద పండు ఉన్నంతసేపు మన కళ్ళన్నీ పండు మీద చెట్టు మీద ఉంటాయి. వన్స్ ఆ పండు కనుక కింద పడ్డది అనుకో, చెట్టు మీద కళ్ళు పోవు. నేను అనేది కూడా అదే అన్నమాట. అర్థమవుతుందా నీకు? నువ్వు చదువుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీకు తెలివి ఉంటుందనే ఉద్దేశం చెప్తున్నా. సరే, ఇప్పుడు ఈయన 1 సంవత్సరం టైం పెట్టారు కదా, సంవత్సరం టైంలో నేనేం చెప్తాను, మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గర ఉండి చేస్తాను. నేను దగ్గర ఉండి కాదు, మీ పెద్ద మనుషులు పిలిపించి అందరితో ఒప్పించి కాలు మొక్కుతాను, ఏలు మొక్కుతాను చేపిస్తాను. సంవత్సరం దాకా అయితే మేము చూసుకోలేక ఉండలేం సార్. అవును, ఏం ప్రేమ చెప్పు? సీతమ్మ రాముడు ఎన్నేళ్ళు వనవాసం చేశారు అంటే వాళ్ళు నిజమైన ప్రేమ కదా? సీతారాములు ఎన్నేళ్ళు వనవాసం చేశారు సార్? అది అప్పటి కాలం. నేను ఏమంటున్నా సార్, ఇంకా అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు వాట్సాప్లో మీరు స్టార్టింగ్ చేసుకోవచ్చు, ఫోటోలో మాట్లాడుకోవచ్చు. నేను సరే ఇవన్నీ వద్దు, మీరు మాకు కలిసే ఉంటారు, నేను అట్లా కూడా వద్దాను, వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను. నువ్వేం పని చేస్తావు చెప్పు సార్? నేను జ్యువెలరీ వర్క్ వస్తుంది, జ్యువెలరీ చేస్తావు పని? అందులో చేస్తా సార్. ఫస్ట్ అందులోనే చేసిన నేను. మరి ఎందుకు వచ్చేసిన వాడికి? ఇట్లనే సార్, నాకు అది నచ్చలేదు. ఏం నచ్చలేదు అంటారు? అంటే శాలరీ సార్ తిడుతుండే, ఆయన పని చేసేట ఆయన చెప్తుండే ఆయన. అవును, తిట్టినోడు ఎవడైనా సరే బాగుపడమని చెప్తారు, నవ్వుకుంటే చెప్పినోడు చెడిపోమని చెప్తారు. అర్థమైందా? నీ పని రాకపోతే చెప్తూ తిడతారు, తప్పేమో. ఆయనకే షాప్ పెట్టాలని ప్లానింగ్ లో ఉన్నారు. మరి కట్టలేవేమ్మా, ఇన్ని కట్టలు కావాలి, కట్టలేటికి వస్తాయి. అదే సార్, లోన్ అప్లికేషన్ కూడా ట్రై చేస్తాను. అన్ని అప్లికేషన్స్ వస్తాయి సార్. నేను ఏమంటున్నా, లోన్ గుడ్డి ఎవడు ఇయ్యడు.
అర్థమవుతుందా? ఉన్నాయి మనకు ఇవన్నీ ప్లాట్లు ఆస్తులు ఏమున్నాయి నీకు? అంటే అది పెట్టొచ్చు కదా సార్, ఏది పెడతావు సార్ నువ్వు? పెట్టొచ్చు, అది బ్యాంక్ లో నీ పెట్టేసి సొంతంగా సంపాదించుకునే తాకత్ అయితే లేదు నీకు. సొంతంగా ఒక అమ్మాయిని చేసే తాకత్ లేదు నీకు. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది ఆయన సినిమా? నీ సొంతంగా నీకు తాకత్ చేయగలుగుతావా? నువ్వు కరెక్ట్ చేస్తా అంటే నేను మాట్లాడతా, ఒక మనిషితో మెప్పిస్తా, ఇది చేస్తా. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే జాబ్ చేసుకోగలను, అంటే జ్యువెలరీ వర్క్ లో పని వస్తుంది. నేను ఏమంటాను, జ్యువెలరీ అంటే మనకు తెలిసే మనిషి ఉన్నాడు చారి అన్న అని, ఆయన అడుగుతా. ఆయన అడిగి నేను పెట్టిస్తాను, నువ్వు పెట్టుకుంటావు, నువ్వు చేస్తావు. చేస్తా సార్, చేస్తా. ఎంతిది మనం పెళ్లి చేసుకుందామని వచ్చేస్తున్నాం, ఎందుకు ఇలా జాబ్ చేస్తా అంటున్నావు? మళ్ళీ నీకు అమ్మా నేను మళ్ళీ మన ఇంట్లో వెళ్తున్నాను, ఎవ్వడేమన్నాడు? ఎవ్వరేమన్నారు? మనల్ని ప్లీజ్. నేనేం చెప్తున్నామ్మా, నువ్వు నన్ను నమ్మినా నమ్మకుండా సరే మంచిగా చెప్తున్నా, నేను నీకు ప్రతి ఒక్కటి మీ వీడియో కూడా తీసిన ఎవిడెన్స్ సహా మీ వాళ్ళకి చూపెడతాం. మీ వాళ్ళు కూడా నన్ను నమ్మిరు, వీళ్ళ పేరెంట్స్ కానీ నీ పేరెంట్స్ కానీ నన్ను నమ్మిరు. మీరు కూడా నమ్ముతాంటేనేమో మీ భవిష్యత్తు బాగుంటుంది, లేదనుకో ఇక మీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. లేదు సార్, మళ్ళీ నాకు నేను నిన్ను ఏం చేయనియా, నీ మీద దెబ్బ పడనియా, నీ మీద దెబ్బ పడనియా. అన్న చెప్తుండు కదా, మరి అన్న నీకు చెప్పినాక మనం ఉండాలి. డ్యూటీ ఇప్పించే బాధ్యత నాదే. మీరు సక్రమంగా ఇంకోటి చెప్తున్నా, ఆయన కరెక్ట్ లేకపోతే నేను ఏం చేయలేను. ఆయన వన్స్ కరెక్ట్ ఉంటే మాత్రం నీకు ఇచ్చే పెళ్లి చేసే బాధ్యత నాది. నీకు నమ్మకం ఉంటే సరిపోదు, ఆయన పోషించే కెపాసిటీ కూడా ఉండాలి. అది లేనప్పుడు నమ్మకం 4 రోజులు ఉండిపోతుంది. అర్థమైనా? నేను చేస్తాడు, నీకు ఉందిగా నమ్మకం, మరి 5 ఏళ్ళ నుంచి చేసలేడు, ఏమైంది మరి? ఇట్లా పోయి అట్లా వస్తుంది, ఇట్లా పోయి అట్లా వస్తుంది, ఏమవుతుంది? అవన్నీ ఉంటాయి కదా. సంసారం అంటే ఒకటి కాదు. అన్న సార్ చెప్తురుగా మంచిగా, సార్ మాట ఒకసారి విందాం, సార్కు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. నాకు అమ్మ నాన్న కావాలి మనకు. ఎంత రేపు ప్రెగ్నెంట్ అయితే ఏమన్నా అయితే ఎవరు చూసుకుంటారు మనకు? చెప్పు, మనకి ఏమన్నా కాదు. అదే అన్న వచ్చి మనకు ఇంకా తెలివి చెప్పిండు, అది మంచిగా అన్నకు కాళ్ళకు దండం పెట్టి మనం హలో అన్న ఎడు ఏం చేస్తున్నాను? మనకు ఏమన్నా అంటే గోల్డ్ షాపు దీంట్లో తెలిసిన పర్సన్ అనమాట, అతను జ్యువెలరీ వర్క్ వచ్చేవాట, మనకు బ్రదర్ లాంటి. ఎవరైనా వేకెన్సీ ఉందా నాకు? ఒక్క నిమిషం నేను వర్క్ చేస్తాను. సరేనా, చెప్పు, నేను పంపిస్తాను. నేను వస్తాను, సాయంత్రం వచ్చి వస్తాను. ఒకటి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంకా ఎంత చెప్తున్నా అంటే, నువ్వు హైదరాబాద్ పోతా అంటున్నావు, ర్యాపిడో నడిపిస్తా అంటుండు, ఇది చేస్తా అంటున్నావు, అన్నీ మంచిగా సంతోషమే. హైదరాబాద్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఉండయా? ఉంటాయి సార్. అవునా కదా? ఇంటి అద్దెలు ఎక్కువని, అన్నీ ఎక్కువనాయి. ఈడున్నదా సుఖమాడు ఉండదు. నువ్వు ర్యాపిడో కొట్టుకొని పోతా అంటున్నావు, ఏమే ఇంట్లో ఉండిపోతుంది. ఆ చుట్టుముట్టు ఉండాలి, నీకు తెలుస్తుంది. ఇవాళ సమాజంలో ఎట్లుంది తెలుసుగా. నీ ఇంటి ముంగట, నీ కాందాన్ని ముంగట ఉన్నది, నీ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా వచ్చి మాట్లాడి కాదు ఉంటారు. అంతేగాని నీకు వేరే వాళ్ళు వచ్చి ఏడైతే, అవునా కదా? నీ నీ గల్లీలో నీ మనుషుల దగ్గర ఉన్నది వేరే ఉంటుంది. నువ్వు ఎన్నో పోయి బతుకుతూ ఉంటావు, సరే మంచిదే, సంతోషం. అట్లా బతికేటోళ్ళు ఉన్నారు చాలామంది, లేరా? కానీ తప్పు వాట నీకు లేదు. ఇవన్నీ ఎట్లుంటాయి అంటే, నీకు ఎట్లా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, ఇన్ని రోజులు ఏంది కరెంటు బిల్ కానీ, ఇంట్లో సామాన్లు సౌదాలు కానీ, ఏమన్నా కానీ అన్నీ కూడా నాయన అమ్మది ఇస్తారు. మీరు ఏం చేస్తారు? నిమ్మలంగా ప్రేమించుకుంటారు, అవునా? ఆయన నువ్వు పట్టుకుంటావు, నిన్ను ఆమె పట్టుకుంటావు, మంచి ప్రేమించుకుంటారు, అయిపోతుంది, నడుస్తుంది. కానీ వన్ స్టేజ్ దాటినాక ఏమవుతాయంటే, మీ ఫ్యామిలీలు మీరు అనేది ఒక స్థాయి వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు పొద్దుంతా నీ కష్టపడానికే సరిపోతుంది. ఇవి అప్పుడు ప్రేమించడానికి టైం ఉండదు, కొట్లాట స్టార్ట్ అవుతుంది. అట్లా సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళు కూడా కొట్లాడుకున్న వాళ్ళు చాలా ఇంతమంది ఉన్నారు. అర్థమైందమ్మా? ప్రేమ నిలబడాలంటే ఫస్ట్ దానికి పునాది వేయాలి. పునాది ఏమో ఉండదు, ఫస్ట్ సెటిల్డ్ కావాలి. మీరు సెటిల్ అయినాకో మీ ప్రేమ జంట నిలబడతారు. కొంచెం కష్టం కావచ్చు సెటిల్ కానీ పక్కా అవుతారు. ఆ నమ్మకం నాకు కూడా ఉంది. మీకు నమ్మకం ఉంది ఆయన మీద? 1 సంవత్సరం ఆగడానికి ఏం ప్రాబ్లం? ఇప్పుడు మీరు ఉరుకులాడుకుని పెళ్లి చేసుకుంటారు, కలుస్తారు, ప్రెగ్నెన్సీ అవుతారు. అయినప్పుడు మళ్ళీ అది అంతా ఎవరు చూసుకోవాలి? ఈయన చూసుకుంటాడా? ఈయనతో అవుతుందా చెప్పు? ఆ చూసుకోవడం కాదమ్మా, నేనే ఆ చూసుకోవడం అందరు చూసుకుంటారు, చేస్తారు, కాలేస్తారు, అన్నీ చేస్తారు. కొన్ని అమ్మ నాయనలు వేస్తారు. అర్థమైందా? అమ్మ నాయన లేని వాళ్ళని అడుగు ఆ బాధ ఏంటంటుండే. అర్థమవుతుందమ్మా? ఆ బాధ ఏంటనేది అమ్మ నాయన లేని వాళ్ళకి తెలుసు. నీకు అదృష్టం ఉంది, అమ్మ నాయన ఉన్నారు, ఎందుకు అట్లా కొట్టుకుంటున్నావు చెప్పు? నువ్వు కూడా ఎందుకు ఇది అవుతావు? నీకు ఇప్పుడు కాదు, అర్థం కాదు. ఇప్పుడు మనకు నాయన అమ్మ పెడుతురు కాబట్టి మనకేం తెలుస్తలేదు. వన్స్ ఒక స్టేజ్ దాటినాక ఏమవుతాయి అంటే సిచ్యువేషన్ సింక్ అయిపోయి మల్టీప్లేస్ సంబర్కట్ అవుతుంది. అది నేను చెప్పలేను కానీ చెప్తున్నట్లు
తెలుసు సార్, అది కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా అనమాట. నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నా, పోదాం సాయంత్రం వచ్చి ఒక 3-4 నెలలు మంచిగా చేసుకున్నాక నువ్వు లోన్ అప్లై చేసుకుంటావు, నీకు నమ్మకం వస్తుంది, అప్పుడు నీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక సంవత్సరం అయితే సంవత్సరం చేయి, తప్పేం లేదు. ఏమి ఎటు పోదు, ఆ పూచి నాది సరేనా. ఇది మాత్రం ఖచ్చితంగా సెటిల్ చేసుకొని సెటిల్ అయినాక మీరు లైఫ్లో పెళ్లి చేసుకోరు. అప్పుడు శాస్త్రపరంగా పోతే మీకు కూడా 4 పెద్ద మంది సపోర్ట్ ఉంటుంది. అర్థమైందా? ఇట్లా ఉరుకులాడు లేచిపోతాయంటే మాత్రం కుదరదు. మీ వల్ల మీరు లేచిపోతే నాకు వచ్చే రూపాయి ఆమ్దాని అయిపోదు, మీ నాయనకు వచ్చే ఆమ్దాని అయిపోదు. ఎవ్వరికి ఏం నష్టం ఉండదు. 4 రోజులు బాధపడుతూ ఊకుంటారు చచ్చిపోయిందని. కానీ తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు. లైఫ్ లాంగ్ తల్లిదండ్రులు లేకుండా మేము పెళ్లి చేసుకొని ఇప్పటికీ ఫోటోలు ఒక్కొక్క సందర్భాలు ఎట్లుంటాయి సార్, పెళ్లిలో ఫోటోలు దిగాక ఫోటోలు రాకపోతే లైఫ్ లాంగ్ బాధపడిన వాళ్ళు ఉన్నారు. నా పెళ్లిలో ఫోటోలు లేవు, నా పెళ్లి ఫోటోలు లేవని. అట్లాంటిది మీకు పెళ్లిలో మీ అయ్యమని లేకపోతే మీరు ఇంకా లైఫ్లో ఎంత బాధపడతారు? ఇప్పుడు ఉరుకులాడు కూడా వేస్తూనే ఉంది కాదంటే, కానీ ఉరుకులాడకుర్రి. దయచేసి అర్థం చేసుకోరు. ఎందుకంటే మీ అమ్మ మీ నాయన మాకు టాస్క్ ఇచ్చారు ఏమని, మేము ఒక యూట్యూబర్స్ యాక్చువల్లీ, అందుకే మనం కెమెరా పట్టుకొని ఎంబడి తిరుగుతాం. అదేనా అప్పటి నుంచి సీరియస్గా అయినా ఏదైనా కానీ చెప్తున్నమాట, నీకు అర్థం చేసుకుంటే మీరు బాగుపడతారు, లేదంటే మీకు ఇది అయిపోతారు. అవును సార్, అలాంటి దయచేసి నేను చెప్పేది స్పష్టంగా వినండి. పెళ్లిలో ఎవ్వరు మీరే అని కాదు, మీరు ఇంకో 4 చెప్పురి. సెట్ అయినాకనే పెళ్లి చేసుకోరి. ఇన్ కేస్ సెట్ కాకముందు చేసుకుంటే తర్వాత సంసారాలు సంబర్కట్ అవుతాయి. అర్థమైంది కదా? ఏమనుకో, కొట్టినా అని చెప్పేసి నువ్వేమనుకోవద్దు, నన్ను కొట్టినందుకు నేను కూడా ఏం బాధపడా. చేసుకో సర్లే వేసుకో. అట్లేం లేదు, తప్పేం లేదు. నాకు నీ షూ పట్టుకున్నంత మాత్రం నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నా. కానీ ఒక మంచి చెప్తున్నావు అంటే అది నాకే మంచిగా అన్న. అర్థం చేసుకో. నువ్వు నీ బండి మీద నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే, నువ్వు వెళ్తావా? ఇంటికి వెళ్తావా? నమ్మకంతో ఇస్తున్నాను. ఇంటికి వెళ్తాం సార్. అడుగుతున్నా సార్, ఇప్పుడు సార్ కూడా అడిగింది కదా, ఇంటికి వెళ్తారు చెప్పినాక కూడా ఇంటికి పోకపోతే ఇక మంచిగా ఉంటుంది. సరే, ఫోన్ సార్, ఫోన్ తీసుకో, బ్యాగ్ తీసుకో. గోల్డ్ కూడా ఇంటికాడ ఇచ్చేసి. అర్థమైందమ్మా? క్యాష్ గోల్డ్ మీ నాన్నగారికి అప్పైపోయి ఒక దెబ్బ కొట్టినా పడు, తప్పేం లేదు. ఓ అమ్మా, అర్థమైందా? మేము మీ ఎంబడే వస్తున్నాం, మేము బయటకు పోము, వాళ్ళకి వచ్చి మాట్లాడేసి ఇస్తాము. కాకపోతే ఒకవేళ ఆడ కొట్టినా తిట్టినా ఏం అనకూరి అంటారు. ఎందుకంటే పేరెంట్స్ కాబట్టి వాళ్ళ పెయిన్ అట్లుంటుంది, అది నాకు తెలుసు. వెళ్ళాము. వ్యూవర్స్, ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, లేచిపోవడం మాత్రం 100% తప్పే. మా అయ్యమ్మ ఒప్పుకోవట్లేరు, అది చేస్తారు ఇది చేస్తారు. పేరెంట్స్ ఒప్పియండి. మీరు కరెక్ట్ సెటిల్డ్ ఉండి వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఇట్లా పారిపోవడం పెళ్లి చేసుకోవడం మాత్రం 100% తప్పే. ఎందుకంటే పేరెంట్స్ కు ఒక తీరని బాధ. సో ఈ ఒక వీడియోను అందరికి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద గంట ఉంటుంది, పట్టుమని కొట్టండి.